ఈ వీళ్ళకి 1% 2% వీళ్ళ వాటా ఉంది కాబట్టి అందుకే మోడీ గారి ఫోటో కంపల్సరీ ఉండాలి. ఏ ప్రధానమంత్రి మోడీ గారు ఉండని ఎవరైనా ఉండని కేంద్రం నుంచి వచ్చినప్పుడు ఎవరున్నా కానీ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ గా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే కార్డు మీద కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే ఉంటుంది, స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఉండదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న వాస్తవాలను ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉంటారు, వాస్తవాలు తెలుసుకోవాలి. అంటే ఇన్ని సంవత్సరాలుగా మభ్యపెడుతూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇస్తున్నప్పుడు అంటే పేద ప్రజలు ఎంత కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోటో కోసం అని చెప్పేసి పట్టుబట్టి ఈ కార్డ్స్ ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మేము రేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం జరిగింది గతంలో. చేస్తే మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రాలు అయితే మండల కేంద్రాలు అయితే ఉన్న రేషన్ షాపుల దగ్గర మేము కూడా ఏవే సరుకులు ఎంత పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం వాటా అని చెప్పేసి మేము ఫ్లెక్సీల రూపంగా మేము డిస్ప్లే చేయడం జరిగింది గతంలో. అంటే ఇప్పుడు మరి రేషన్ కార్డు మీద నిజంగానే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటే మాత్రము మేము కూడా మళ్ళీ కూడా మేము ఏదైతే ఎక్కడైతే రేషన్ షాపులు ఉంటే రేషన్ షాప్ దగ్గర మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టి ఈ వాటా అంతా మోడీ గారి ఫోటో పెట్టి మేము డిస్ప్లే చేస్తాం, పక్క చేస్తాం. ఎలాంటి అనుమానం లేదు ఇలా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు పెద్దన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పెద్దన్న ఇచ్చినప్పుడు మీరు పెద్దన్న ఫోటో పెట్టాలా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పెద్దన్న అని చెప్పేసి. పెద్దన్న సాయం చేస్తున్నప్పుడు పెద్దన్న ఫోటో పెట్టాల్సిందే కదా. పెట్టకుండా మీరు కూడా పెట్టుకోకరి, మీ ఫోటో పెట్టుకోకరి, ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టారు. ఫోటో పెట్టినప్పుడు మాత్రమే ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు కొన్ని రేషన్ షాపులకు వెళ్ళి ఈ రకంగా ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ లో ఈ రేషన్ కార్డు షాప్ దగ్గరికి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి అక్కడ అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దిగజారి ఈ రకంగా ఫోటోల కోసం పాకులాడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ కూడా చేసినటువంటి ఒక విషయం అండి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నో సగం దాదాపు 70% కేంద్రం చేసిన వాటాకు సంబంధించిన సంక్షేమ పథకాలే కొనసాగుతున్నాయి. వాటి పేర్లు మార్చి రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేర్లు మార్చి ఇక్కడ వాళ్ళు ప్రజలకు అందిస్తా ఉన్నారు. ప్రతి సంక్షేమ పథకం ఇవాళ మేము గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కూడా కేంద్రం నుంచి మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటారని చెప్పేసి ఆ బాధ్యతగా ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు కాదు, భారతీయ జనతా పార్టీ పథకాలు చెప్పేసి ప్రచారం చేసే బాధ్యత మా పార్టీ యొక్క కార్యకర్త నాయకుల మీద ఉంటది. మేము 100% మీడియా ముఖ్యం కూడా మాట్లాడుతాం. ఎందుకంటే నీ వాటా ఎంతో నువ్వు చెప్పుకో, మా వాటా ఎంతో మేము చెప్పుకుంటాం. అది ఎవరైనా ఏ కుటుంబంలో కానీ జరుగుతూ ఉంటాయి. వాటా విషయంలో వస్తున్నప్పుడు మేము కూడా ఏ కుటుంబంలో ఒక తగాదాలు వచ్చినప్పుడే మనం ఎట్లా కొట్లాడతామో మరి మా వాటాకు వచ్చినప్పుడు కేంద్ర వాటా వచ్చినప్పుడు మేము చెప్పాల్సిన పద్ధతి మా మీద ఉంటది. ఇవాళ చాలా సంక్షేమ పథకాలు కూడా ఈ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ అమలు కాకుండా వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలను. ఇవాళ అదే కోణంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంటుందా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పట్టిన గతే వాళ్ళు కూడా పడుతుంది. ఎందుకంటే ప్రజలకు అన్ని తెలుసు. ఇవాళ గ్రామాలలో సర్పంచులకు ఏదైతే నిధులు వచ్చాయంటే ఒక కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే సర్పంచ్కు నిధులు రావడం జరిగిందండి. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఇంత రాలేదండి. మీరు ఏ సర్పంచ్ కలిసి ఈ వాస్తవాలు మాట్లాడతారు. ఏదో మనం అబద్ధాలు చెప్పట్లేదు. ఏదైనా ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి మీడియాకు గ్రామ పంచాయతీ వెళ్ళండి, ఒక సర్పంచ్ కదిలి చెప్తారు మాకు కేంద్రం వచ్చే నిధులతో ఇవాళ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకున్నాము, ఇవాళ రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో మాత్రము గ్రామ పంచాయతీలు అప్పులు కూరుకపోయినాము. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగిందండి. మరి ఒక ట్రాక్టర్ ఇస్తారు, ట్రాక్టర్ డీజిల్ ఎవరు ఇస్తారండి, ట్రాక్టర్ డ్రైవర్ కు ఎవరు జీతాలు ఇస్తారండి, అదే విధంగా అందులో ఉన్న లేబర్ కు ట్రాక్టర్ మీద ఉన్న లేబర్ కు ఎవరు జీతాలు ఇస్తారండి, దాని మెయింటెన్స్ ఎవరు కడతారండి. ఇవాళ ఆలోచించిన ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. కొంతమంది సర్పంచులు వ్యతిరేకించారు. మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు కేంద్రం ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫెసిలిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోఆర్డినేషన్ చేస్తారండి, అదే కోఆర్డినేషన్ చేస్తారు, కోఆర్డినేషన్ చేస్తారు. కానీ కోఆర్డినేషన్ చేసి ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే చిన్న స్థాయి అధికారుల గ్రామ స్థాయి అధికారుల కాంచాలి వాళ్ళ జిల్లా స్థాయి కలెక్టర్ వరకు కూడా మరి ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి వాళ్ళకు ప్రచారం చేయాలి. అంటే వాళ్ళ మీద ఆజమాయిషి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషి కలెక్టర్ల మీద, మిగతా రెవెన్యూ అధికారుల మీద, మిగతా గ్రామ పంచాయతీ అధికారుల మీద ఆజమాయిషి చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైట్ రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా సపరేట్ ఇస్తాము, మిగిలినటువంటి 6 గ్యారెంటీలు కూడా సపరేట్ చేస్తారు, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఒక్క విషయం అండి, వాస్తవంగా ఏంటంటే రేషన్ కార్డు ఇస్తా అని చెప్పేసి
చెప్పడం జరిగింది మాత్రమే అంతే. కానీ వాస్తవంగా అసలు రేషన్ కార్డు యొక్క విధి విధానాలు అంటే ఇప్పుడు మీరు బ్రదర్ చెప్పడం జరిగింది, ఇది 1 lakh బిలో పవర్టీ లైన్, పట్టణ కేంద్రాలు అయితే 2 lakhs బిలో అని చెప్పేసి. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ రాష్ట్రంలో కానీ దేశంలో పెరిగిందండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు మనకి కాదు పాత చట్టాలను పట్టుకొని గదే 1 lakh ఎందుకంటే పెట్టినట్టు 1 lakh పెట్టకుండా అమౌంట్ ని పెంచాలి. అందుకే నేను రేషన్ కార్డు చెప్పడం జరిగింది. ఎలాంటి విధి విధానాలు ఇంతవరకు ప్రకటించలేదండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇవాళ మేము ఆర్టీసీ బస్సులో కూడా మేము ఏమన్నామంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే మహిళలు ఉంటారో, అదే విధంగా ఐటీ పేమెంట్ చేసే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు ఉచితంగా ప్రయాణం ఇవ్వద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే అందులో కూడా బిలో పవర్టీ లైన్ చూడాలి, కానీ బస్సు ప్రయాణం కూడా మరి బస్సు ప్రయాణంలో బిలో పవర్టీ లైన్ ఎందుకు చూడట్లేదు? ఇవాళ ఎవరింట్లో కలిస్తున్న డబ్బులన్నీ వల్ల ఈ ఆర్టీసీ ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకా కూడా ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఇవ్వలేదు. అంటే నేనేమంటా అంటే ఈ యొక్క స్కీమ్ పెట్టడం వరకే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి స్కీమ్ యొక్క లోపభూయిష్టాలను ఒకసారి పరిశీలించుకోవాలి మనం. ఇవాళ రేషన్ కార్డు విషయంలో కూడా ఇంతవరకు ఎలాంటి విధి విధానాలు రాలేదు. ఇంతవరకు కూడా రాకముందే మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏ విధంగా రేషన్ కార్డు ఇస్తారు, వాళ్ళ యొక్క దాని యొక్క ఎంతవరకు ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రం రేషన్ కార్డు ఇస్తే ఇంకా చెప్పలేదు. ఇంకా వాళ్ళు పింక్ రేషన్ కార్డు పెట్టారా, వైట్ రేషన్ కార్డు ఉంటుందా, వైట్ రేషన్ దానికి కలర్ చేంజ్ చేస్తారా, మరి వీళ్ళు ఒక ఏది 3 రంగుల కలర్ పెట్టుకుంటారా మరి రేషన్ కార్డు మీద? ఇవన్నీ ఇంకా మనకు చాలా విషయాలు ఇంకా ముందు భవిష్యత్తు. మహేంద్ర గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో, అదేవిధంగా 500కి గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల లోపు ఎవరైతే ఖర్చు చేసుకుంటారో వాళ్ళకు విద్యుత్ అందజేస్తా ఉన్నారు. మరి రేషన్ కార్డు ద్వారానే ఈ పథకాలు కూడా వర్తించేటటువంటి అవకాశం ఉంది. అదే అండి నేనేమంటాను అంటే ఇవాళ వైట్ రేషన్ కార్డు ద్వారా ఇవన్నీ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు వైట్ రేషన్ కార్డుకు లిమిట్స్ పెట్టాలి. వైట్ రేషన్ కార్డుకు అందరికి అన్ని లక్షల మంది వాస్తవంగా రేషన్ కార్డ్స్ అంత మంది లేరండి. గుడిసె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఒక రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ కార్లలో తిరిగేట వాళ్ళకు బిల్డింగ్